హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సనా ప్రొద్దుటూరు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను మీకు నైటీ కటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే ఎలా కుట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో నైటీకి 3 మీటర్స్ ఖచ్చితంగా కావాలి. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళైతే ఒక 2.5 మీటర్ అయినా సరిపోతుంది. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్కి కావాల్సినంత క్లాత్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక 1/4 మీటర్ అలాగా కట్ చేసి పక్కకైతే వేసేస్తున్నాను. సో నేను మొత్తం 3 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం లావుగా ఉంటాను కాబట్టి. సో ఇక్కడ 4 ఫోల్డింగ్స్తో ఇక్కడ మడత అనేది వేసుకోవాలి. సో ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ ఉండాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ కళ్యాణి కటింగ్ అనేది చేస్తున్నాను. సో కింద నుండి పొడవు అనేది కొలుచుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ నేను డాట్ పెడుతున్నాను చూడండి, అక్కడి వరకు మనము కుచ్చు అనేది వస్తుంది అక్కడ. సో ఆ కుచ్చు వరకు మనం కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో కుచ్చు పెట్టుకోవాలి కదా, కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎలాంటి కొలతలు లేకుండా మనం పాతది ఉంటుంది కదా నైటీ, సో ఆ నైటీతోనే మనము ఎలా కటింగ్ చేసుకోవచ్చు, ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో మామూలుగా అయితే నేను డాట్ పెట్టినంత వరకే కుచ్చు అనేది ఉంది, అది కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట. సో కుచ్చు ముందు రావాలి కదా అన్నట్టు. సో నేనైతే ఎక్కువ పెట్టాను, మీకు వీడియోలో తక్కువ కనిపిస్తూ ఉండొచ్చు మేబీ. సో నేను ఎక్కువే పెట్టుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం లావు ఉంటాను, పైగా నాకు కొంచెం ఫ్రీగా ఉంటేనే ఇష్టము నైటీ అనేది. సో క్లాత్ ఎలాగో ఉంది కదా అన్నట్టు నేను ఇక్కడ పెట్టేశాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్ కూడా కాస్త కట్ చేసుకొని నైటీ షేప్ రావటం కోసం మాత్రమే. సో దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే హ్యాండ్ మనము నెక్కి హ్యాండ్కి సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా నెక్ అనేది కట్ చేసి హ్యాండ్స్ సపరేట్ కట్ చేసి వస్తుంది కదా, సో అలా కాకుండా ఇది మొత్తం అంతా ఒకే స్లీవ్ అనమాట. నెక్ అలాగే స్లీవ్ మొత్తం కలిపి వస్తుంది. సో మనము నెక్కి అలాగే చంక భాగం వరకు మనము పైపింగ్ అనేది చేసుకోవాలి. నేను మిస్టేక్ చేశాను, సో ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఆ కట్ చేసే వరకు మాత్రమే నేను పైపింగ్ అనేది చేశాను. ఇప్పుడు కట్ చేసా కదా సైడు, అది మాత్రం పైపింగ్ వేయలేదు, బట్ మనం అది కూడా పైపింగ్ వేసుకోవాలి. సో నేను మర్చిపోయాను, అందుకే ముందే చెప్తున్నాను దాని గురించి, ఓకేనా. సో ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇంకా అది అవసరం ఉంటుంది కదా, మధ్యలో పైన కుచ్చుకి పైన స్క్వేర్ లాగా ఉంది కదా, సో బాక్స్ లాగా అదైతే పెట్టాలి. సో దానికోసం క్లాత్ అయితే తక్కువైపోయింది నాకు. సో ఇప్పుడు నైటీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కుట్టాలి, నేను చూపిస్తున్నాను చూడండి. జస్ట్ హ్యాండ్స్కి ఒక డబల్ మడత వేసుకొని అలా కుట్టు అయితే వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి అలాగే కుట్టుకొని వాటిని అయితే పక్కన పెట్టేసేయాలి. ఇక్కడైతే మనము నైటీ కట్ చేసాం కదా, సో దానికైతే ప్రిల్స్ అనేది పెట్టాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ప్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ అలాగే బ్యాక్ 2 సైడ్ల కూడా. మన పాత నైటీ చూస్తూ కూడా మనం అయితే స్టిచ్ చేసేయచ్చు. 2 సైడ్స్వి కుచ్చు అనేది పెట్టేశాక ఇక్కడైతే నేను వైట్ కలర్ క్లాత్ తోటి లైనింగ్ అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్కి వేస్తున్నాను చూడండి. సో కంప్లీట్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ సైడ్ నుంచి మాత్రమే వేశాను, బట్ కింది సైడ్ అంటే మొత్తం అంతా హ్యాండ్ మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అది తప్ప మొత్తం టోటల్గా రౌండ్గా అంతా మొత్తం అంతా వేయాలి, పైపింగ్ వేయాలి. బట్ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకే నేను ముందే చెప్తున్నాను. పైపింగ్ వేసుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది. సో నేను అది మిస్ అయిపోయాను, నేను మర్చిపోయాను, మిస్ అవ్వలేదు, మర్చిపోయాను, ఇక్కడ నుంచే అన్నట్టు వేసేసాను. తర్వాత స్టిచ్ చేసే టైంలో నాకు అర్థమైందనమాట. సో పైపింగ్ అయితే నీట్గా వేసుకోండి, ఓకేనా. సో 2 హ్యాండ్స్కి పైపింగ్ అయితే నెక్ సైడ్, అంటే మనం హ్యాండ్ ఫస్ట్ స్టిచ్ చేసాము, నెక్ దగ్గర నుంచి చంకలో వరకు మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది స్క్వేర్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే కుచ్చు పెట్టామో దానిపైన ఒక బాక్స్ లాగా కుట్టుకోవాలి కదా, సో మన నెక్ దగ్గర. సో అది నేను ఇక్కడ కుడుతున్నాను. దానికి కింది వైపు పైన వైపు 2 సైడ్లు కూడా పైపింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండిటికి కుట్టుకోవాలి ఇలా బాక్స్ లాగా. సో ఇప్పుడు నేనైతే మీకు ఒకటే చూపిస్తున్నాను, మిగతా ఫ్రంట్ బ్యాక్ 2 కూడా మీరు స్టిచ్ చేసుకోవాలి, ఇలాంటివి 2 స్టిచ్ చేసుకోవాలి, ఓకేనా. సో 2 హ్యాండ్స్ ఇలాంటి బాక్సెస్ 2
స్టిచ్ చేసుకోవాలి. సో నేను కింద పైన 2 సైడ్లో కూడా పైపింగ్ అయితే వేస్తున్నాను వైట్ క్లాత్ తోటి. సో ఎందుకంటే ఈ నైటీలో అక్కడక్కడ వైట్వి బూటీస్ లాగా వచ్చాయి. సో దానికోసం అని చెప్పి వైట్ అయితే తీసుకున్నాను. సో మీరు నైటీ ఏదైనా కుడుతున్న టైంలో రెడ్ కానీ ఏదైనా గ్రీన్ కానీ అలా ఏమున్నా అదే కలర్ అయితే క్లాత్ తీసుకోండి పైపింగ్ కోసం అని చెప్పి. సో బాగుంటుంది చూడ్డానికి కూడా. సో అందుకే చెప్తున్నాను. ఇక్కడైతే ఎక్కడైతే నేను కుచ్చు పెట్టానో అక్కడ ఆ కుచ్చు పైన పెట్టి పైపింగ్ వేసాం కదా మనము. సో ఇక్కడైతే కుడుతున్నాను నేను దానిపైన పెట్టేసి. ఇక్కడ నైటీ అది అంటే పాత నైటీ తీసుకొని దాని కొలత పెట్టుకొని ఇక్కడ నేనైతే స్టిచ్ చేస్తూ ఉన్నాను. సో మధ్యలో నేను కొంచెం ఈ బాక్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే కాస్త డిజైన్ లాగా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది చూడ్డానికి అని చెప్పి నేను మళ్ళీ స్టిచ్ అయితే వేశాను. సో డబుల్ స్టిచ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మధ్యలో. ఇప్పుడు కొలత అనేది చూసుకొని హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అటు సైడు ఇటు సైడు ఎంత ఉందా ఏంటి అనేది చూసుకొని నేనైతే హ్యాండ్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఒక సైడ్ అటాచ్ చేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ అటాచ్ చేశాక సైడ్స్ అనేటివి కుట్లు వేసుకోవాలి. అలాగే కింద ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతే, నైటీ అయితే రెడీ అయిపోయినట్టే. సో నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్ల స్టిచ్ చేస్తున్నాను చూడండి. సో మన వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎంత మటుకు చేశానో నాకైతే తెలీదు, బట్ మీరు వీడియో చూస్తూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా, ఓకేనా? ఎందుకంటే కొంచెం మిషన్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఎలాగైనా కుట్టేస్తారు, వాళ్ళకి మరీ అంత డెప్త్గా చెప్పాల్సిన పని కూడా లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే మనము బయట కొనే నైటీల కన్నా ఇలా క్లాత్ తెచ్చుకొని నైటీలు కుట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను, నాకు 220కి అలా వచ్చింది, 3 మీటర్స్ వచ్చి. సో క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా మంచిగా ఉంది, కాటన్ క్లాత్. సో నాకు చాలా బాగా సెట్ అవుతుంది 3 మీటర్స్ అయితే అని చెప్పి నేను తీసుకున్నాను. సో టోటల్గా ఇక్కడైతే నేను నైట్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేస్తున్నాను చూడండి. సో మనం కటింగ్ చేసాం కదా, సో హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని ఇంకా కింది వరకు కుట్ అనేది వేసేసుకోవటమే. సో వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నిజంగా నైటీ అయితే నాకు చాలా బాగా సరిపోయింది. సో చూస్తున్న మీకు ఈ నైటీ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఈ జనరేషన్లో టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే బయట వేలకు వేలు పెట్టి బ్లౌజులు కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి స్టిచ్ చేపియాల్సి వస్తుంది. అదే టైలరింగ్ నేర్చుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి లైఫ్లో ఉపయోగపడుతుంది, మనకైనా మన పిల్లలకైనా స్టిచ్ చేసుకోవటానికి. సో ఖచ్చితంగా ఎవరైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూట్యూబ్లో బోలెడు వీడియోస్ ఉన్నాయి. సో ఒకసారి చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక పని నేర్చుకోవడానికి మాత్రం అస్సలు మొహమాట పడకండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ అయితే చేసేసాను. ఫ్రంట్ సైడ్ ఒకటి డోరీ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఒక చిన్న వైట్ది క్లాత్ తీసుకొని ఇది కుట్టి దానికి అటాచ్ చేసుకోవటమే. పై వైపున మనం బాక్స్ లాగా స్టిచ్ చేసాం కదా కుచ్చు పెట్టిన దానిపైన. సో స్టిచ్ చేసుకుంటే కొంచెం చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. అది కాకుండా మనం ఈ ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది కూడా మనకు అర్థమవుతుంది నైటీలో. మీషో యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది చెప్తున్నాను. మీషోలో అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే. అన్నీ కాటనే, చాలా మంచి క్వాలిటీతో అలాగే తక్కువ ప్రైస్లో ఉన్నాయి. మనం కుర్తీస్ కానివ్వండి నైటీస్ కానివ్వండి చాలా బాగా యూజ్ అవుతాయి. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి తీసుకోండి ఇవి, ఓకేనా? ఇక్కడ వీడియోలో చూపించినట్టయితే ఆ డోరీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం స్టిచ్ చేశాక నేను నైటీ పైనే నైటీ వేసుకొని చూపిస్తున్నాను చూడండి. చాలా ఫ్రీగా సరిపోయింది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన చేత మనం ఏదైనా కుట్టుకొని వేసుకున్నాము అంటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ నేను పైపింగ్ అనేది ఫుల్ వేయలేదని చెప్పా కదా. సో మీరు సైడ్ గమనిస్తే పైపింగ్ అనేది సగం వరకు మాత్రమే ఉంది, చంకల వరకు లేదు. సో చూడండి క్లియర్గా. సో నైటీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ 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 సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి
నాకు ఈ చిన్న సహాయం అయితే చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియోకి. ఓకేనా? నైటీ ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.